వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాలా అండి. మనకు ఈ ప్రశ్న గతంలో అడిగినటువంటి ప్రశ్న. నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశంలో విదేశీ మారకపు నిల్వల తగ్గుదల, విదేశీ వ్యవస్థల పెట్టుబడుల పెరుగుదల, ఎన్ఆర్ఐ డిపాజిట్ల తగ్గుదల 1 మరియు 3 అని ఇచ్చాడు. మనకు భారతదేశంలోనండి ఎల్పిజి నమూనా అనేటువంటిది, ఎల్పిజి మోడల్ అనేటువంటిది 1991లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఈ నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా మనకు విదేశీ మారకపు నిల్వలు తగ్గాయా అంటే తగ్గలేదండి. నెక్స్ట్ ఎన్ఆర్ఐ డిపాజిట్లు తగ్గుదల, ఇది కూడా కాదండి. 1, 3 అని ఇచ్చాడు, ఇది కూడా కాదు. ఆన్సర్ ఏదండి అంటే మనకు ఎల్పిజి మోడల్లో, జీ మీన్స్ గ్లోబలైజేషన్, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం కోసమే ఎల్పిజి నమూనాను ప్రవేశపెట్టారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విదేశీ వ్యవస్థల పెట్టుబడి అనేటువంటిది పెరిగిందని చెప్పవచ్చు. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.